నమస్తే అండి, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ముందుగా ఐబీపీ నాయకులు పృథ్వీ గారి దగ్గరికి వెళ్దాం. పృథ్వీ, సో ఏం డిమాండ్స్ అంటే ఒక్కరోజు బంద్ కాల్ ఇస్తేనో లేదంటే ఒక్కరోజు విద్యార్థులు స్కూల్ పోకపోతేనే ఆగేటువంటి సమస్య అయితే ఇది కాదు. ఇది ఒక నిరంతర ఉద్యమం లాగా జరగాల్సినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ఇందాక మీరు అన్నట్టు ఒక ఫీజు రెగ్యులేషన్ కమిషన్ బిల్లు తీసుకురావాలి, సో చట్టం అమల్లోకి రావాలి. అప్పుడే ఫీజు నియంత్రణ అనేది ఒక కంట్రోల్లో ఉంటుంది. లేదంటే ఏకంగా ముఖ్యమంత్రులే పోయి ప్రైవేట్ స్కూళ్లను ఓపెన్ చేస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వ స్కూళ్ళ పరిస్థితి ఏంటన్నటువంటి క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ఉద్యమం ఎక్కడి వరకు వెళ్తుంది, దీన్ని ఎక్కడి వరకు తీసుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది? ఒక్కరోజుకే సమాధానమా, భవిష్యత్తులో ఉంటుందా? అంటే ఒక్కరోజు అని కాదన్నా, ఇప్పుడు ఈరోజు ఏదైతే బంద్ను మేము ఇచ్చినామో కనీసం ఆ బంద్ కారణంగానైనా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సౌకర్యం మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు స్వయాన ఒక ముఖ్యమంత్రి 27,000 ప్రభుత్వ పాఠశాలలు సంఖ్య లేదని చెప్పేసి 23,000 స్కూళ్ళని మేము మూస్తాము, కేవలం 4,000 స్కూళ్ళు మాత్రమే మేము నడిపిస్తామని చెప్పడము ఎంతవరకు కరెక్టో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఒకసారి ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రిగా, ప్రభుత్వ నేతగా, విద్యాశాఖ మంత్రి కూడా ఆయనే కాబట్టి విద్యాశాఖ మంత్రిగా ప్రభుత్వ బడుల్లో సంఖ్య ఎందుకు లేదని చెప్పేసి ఆయన ఆలోచన చేయాలి, అధ్యయనం చేయాలి. అది చేయకుండా సంఖ్య లేదని చెప్పేసి ఈరోజు బడులు మూస్తామనడం హాస్యాస్పదం. ఇప్పుడు విద్యా హక్కు చట్టంలో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది, ఇన్ని కిలోమీటర్స్కి స్కూల్ ఉండాలి, ప్రతి గ్రామీణ ప్రాంత విద్యార్థులకి విద్యను అందాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో ప్రతి గ్రామంలో ఈరోజు తండాలు కావచ్చు, గూడెల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ఈరోజు ఆ పాఠశాల సంఖ్య లేదని చెప్పి మూస్తూ ఉన్నారు. మీ గతంలో ఒక విద్యావేత్త చెప్తాడన్నా, ఆయన ఏమని చెప్తాడంటే, ఒక తండంలో ఒక స్కూల్ ఉంటుంది గూడెంలో, ఆ యొక్క స్కూల్కి కేవలం ఒకే విద్యార్థి వస్తాడు. ఒకే విద్యార్థి వచ్చినప్పుడు ఆయనకు వేరే వాళ్ళు ఏమంటారంటే, ఈ ఒకే విద్యార్థిని దగ్గర ఉన్నటువంటి స్కూల్కి షిఫ్ట్ చేసి అయిపోతుంది కదా అని అడిగినప్పుడు ఆ విద్యావేత్త ఏం చెప్తారంటే, ఈ ఒకే విద్యార్థి అక్కడ షిఫ్ట్ చేయొచ్చు, కానీ ఆ గూడెంలో ఒకే విద్యార్థి పాఠశాలకు వెళ్తే ఆ విద్యార్థిని చూసి ఇంకొంతమంది పాఠశాలకు వస్తారు, విద్యను నేర్చుకుంటారు. ఆ ఒక్క విద్యార్థి వాళ్ళకు స్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి ఆ స్కూల్ నడపాలని చెప్పేసి చెప్పినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. బట్ ఒక్క విద్యార్థి కోసం ప్రభుత్వం ఎందుకు ఇంత నష్టపోవాలి? ఇంతమంది టీచర్లు, ఇంతమంది వ్యవస్థ, లాభ నష్టాలు చూసుకోవడానికి ఇది వ్యాపారం కాదు, ఇది విద్యార్థులను పెట్టే ఇన్వెస్ట్మెంట్. ఇది ఎందుకంటే రేపు తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు విద్యార్థుల వెన్నుముక్క. ఈరోజు వీళ్ళ నుంచి కలెక్టర్ కావచ్చు, ఇంజనీర్ రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఇప్పుడు దీని కారణంగా ప్రభుత్వ బడులు మూసే కారణంగా చాలా మంది బాల కార్మికులు కూడా అవుతా ఉన్నారు. కొంతమంది బడులు ఇచ్చి పెడతా ఉన్నారు. పేద తల్లిదండ్రులు కూలినాలు చేసుకుని చదివించినటువంటి తల్లిదండ్రులు ప్రభుత్వ బడులు మూస్తే ప్రైవేట్ బడుల్లో చదివించినటువంటి స్తోమత ఉండదు. స్తోమతలను ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు డ్రాప్అవుట్స్ అవుతూ ఉంటారు. డ్రాప్అవుట్స్ అయ్యి బాల కార్మికులు అవుతూ ఉంటారు. బర్రెలను మేపడం, గొర్రెలను మేపడము, కొన్ని ఇటుక బట్టీలో పనిచేయడము మన గ్రామీణ ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం. స్వయాన ముఖ్యమంత్రి ప్రభుత్వ బడులని ప్రమోట్ చేయాలి, కానీ ముఖ్యమంత్రి ఏం చేస్తుండు, ప్రైవేట్ స్కూళ్ళని ప్రమోట్ చేస్తుండు. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఓపెనింగ్కి వెళ్తాడు. ఇప్పుడు మామూలు మన ఖమ్మంలో చూసినాం, ఖమ్మంలో ఒక టీచరు ఏదో ఇన్స్టాగ్రామ్లో ప్రైవేట్ స్కూల్ని ప్రమోట్ చేసినందుకు ఆమె ఉద్యోగము ఊడబీకిర్రు. ముఖ్యమంత్రి స్వయంగా మీరు అన్నట్టు ఇందాక ప్రైవేట్ స్కూల్ కు ముఖ్యమంత్రి వెళ్ళి రిబ్బన్ కట్ చేస్తున్నారు, ఆయన డిస్క్వాలిఫై చేయాలి కదా, మరి ఆయన రాజీనామా చేయాలి కదా. లేక్ వ్యూ ఇంటర్నేషనల్ స్కూల్ కి రిబ్బన్ కట్ చేసినప్పుడు అందులో ముఖ్యమంత్రి ఒక మాట అంటారు, కార్తిక్ గారు, 40-50 వేలు ఖర్చు పెడితే వజ్రాల్ లాంటి విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లలో తయారవుతున్నారని చెప్పేసి ఇది ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చినటువంటి మాట. 40,000 రూపాయలు, 50,000 రూపాయలు ఒక విద్యార్థి మీద ఖర్చు పెడితే ఈ రోజు ఏబీవీపీ బంద్ కాలేయాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులు ఈరోజు స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవానికి 40-50 వేల ఖర్చుతోటే విద్యార్థుల సంవత్సరం ఫీజు వెళ్ళిపోతుందా? ఈ మాటలు ఎంతవరకు వాస్తవం ఉంది? ఒక ప్రైవేట్ స్కూల్ ఓపెనింగ్ పోయిన ముఖ్యమంత్రి ఈ మాటలు అనడం ఎంతవరకు సమంజసం అనుకోవాలి? కార్తిక్ గారు, ఐ థింక్ మ్యూట్ లో ఉన్నట్టు. ప్లీజ్ కంటిన్యూ. సార్, ఈ రోజు బీజేపీ పార్టీ గానీ ఏబీపీ గానీ ఈ రోజు స్కూల్స్ కి బంద్ ఇచ్చింది. అయితే ఈ బంద్ ఎవరి మీద పోరాటం మాకు అర్థం కాలేదు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మీదనా, లేకపోతే 90,000 ప్రభుత్వ పాఠశాలని మూసేసినటువంటి బీజేపీ పార్టీ నేతృత్వం వహిస్తున్నటువంటి ప్రభుత్వాల పైన మాకు అర్థం